హాయ్ ఫ్రెండ్స్, పొరిగింటి పుల్లకూర రుచులు అందరూ బాగున్నారా అండి? ఈరోజు నేను సాంబార్ని తయారు చేశాను. ఒకసారి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పెనం పెట్టి దాని మీద 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న టీ స్పూన్ పచ్చి శనగపప్పు, అలాగే నల్ల మిరియాలు, మెంతులు కూడా యాడ్ చేసేసి వీటిని మాడకుండా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలను రెండింటిని యాడ్ చేసి వాటిని కూడా ఫ్రై చేయండి. ముందే వేసామంటే ఎండుమిరపకాయలు మాడిపోతాయి, ఇవి ఫ్రై అవ్వవు. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చిని కూడా యాడ్ చేసి వీటిని కూడా బాగా ఫ్రై చేసేసి పక్కన పెట్టి చల్లారిన తర్వాత పొడి చేసి రెడీగా పెట్టేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా చేయటం వలన సాంబారు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి. ఇప్పుడు మనం స్టవ్ మీద వేరొక పాత్ర పెట్టి దానిలో మనం చేసే రెసిపీకి సరిపడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. అంటే 2 గరిటెల ఆయిల్ని వేసేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు, జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర చిటపటమని పేలిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బలను దంచి ఈ తాలింపులో వేయాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలు, పోపు దినుసులను బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయ ముక్కలను యాడ్ చేయాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసేసి తాలింపుని కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేస్తే మంచి టేస్ట్ వస్తుంది. ఆ తరువాత ఒక 2 చిటికెల ఇంగువను యాడ్ చేసుకోవాలి. ఇంగువ కూడా వేసేసిన తర్వాత కొద్దిగా ఫ్రై చేసి చిన్నగా కట్ చేసిన ఒక పెద్ద టమాటాను యాడ్ చేసేసుకోవాలి. టమాటా కూడా వేసిన తర్వాత సాంబార్ అంటే ఇందులో కాయగూర ముక్కలు ఉంటాయి కదా, టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ముల్లంగ, క్యారెట్, అలాగే ములంకాడలు, బంగాళాదుంపలను, వంకాయ ముక్కలను వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ రాళ్ళ ఉప్పు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 4-5 నిమిషాల పాటు బాగా ఆయిల్లో ఈ మసాలాలన్నీ బాగా పట్టేంత వరకు మగ్గనివ్వాలి. మూత పెట్టి 4-5 నిమిషాలు అలా ఉంచేసామంటే సిమ్లో పెట్టి చక్కగా ఆయిల్లో బాగా మగ్గుతాయి. ఈ విధంగా మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత తీసి చూసామంటే చక్కగా మనం వేసిన మసాలాలన్నీ ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సాంబార్ పొడి ఉంది కదా, ఈ పొడిని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు మనం సాంబారు చేయడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ కందిపప్పును ఉడికించి ముందుగానే రెడీగా పెట్టేసుకోవాలి. కందిపప్పును కూడా నేను 1 కప్పు ఇందులో యాడ్ చేస్తున్నాను. ఉడికించిన కందిపప్పు ముద్ద, ఈ ముద్దను వేసి ఇందులో ఇప్పుడు 1 నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని రసం తీసి ముందుగానే మనం పెట్టుకోవాలి. సాంబార్ అంటే పప్పు ఉండాలి, చింతపండు రసం కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఇందులో మనం చింతపండు రసాన్ని 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మనకి ఇంకా పల్చగా కావాలంటే మరొక కప్పు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా పప్పుని, చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 కప్పు పప్పుకి 1 కప్పు చింతపండు రసం, అలాగే 1 కప్పు నీళ్లు కూడా వేసి మరొక 3-4 నిమిషాల పాటు కొద్దిగా మరిగేటట్టు మూత పెట్టి ఉంచేయాలి. 3-4 నిమిషాల తర్వాత తీసి చూసామంటే చక్కగా సాంబారు గుమగుమలాడుతూ రెడీ అయిపోతుంది.
ఈ విధంగా బాగా కలిపేసి చూసారు కదా, ఇంకా మీకు చిక్కగా కావాలంటే ఇంకా ఒక 2-3 నిమిషాలు ఉంచితే సరిపోతుంది. ఇప్పుడు ఒక చిన్న బెల్లం ముక్కని అలాగే కొద్దిగా కొత్తిమీరను యాడ్ చేసేసి బాగా కలిపేసుకొని చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ముక్కలతో ఎంత బాగా కనిపిస్తుందో సాంబారు. గుమగుమలాడే సాంబార్ రెడీ అయిపోయింది. ఒకసారి ఈ పద్ధతిలో ట్రై చేయండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుంది. ఇప్పుడు వేడి వేడి అన్నంలో సాంబార్ వేసుకొని అప్పడంతో తిన్నామంటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఒకసారి ట్రై చేయండి. సాంబారు ఎప్పుడు మనం చేస్తూ ఉంటాం కదా, అప్పటికప్పుడు మసాలాను వేయించి వేసామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది, గుమగుమలాడిపోతుంది. ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇడ్లీతో అయినా రైస్తోనైనా సరే ఈ సాంబార్ రెసిపీ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలపండి. చూసారు కదా, సాంబార్లో మధ్య మధ్యన కాయగూర ముక్కలు ఉంటే ఇంకా టేస్ట్ సూపర్గా అదిరిపోతుంది తినడానికి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.